పరిస్థితులు, మనం చూసిన మనం చదివిన పుస్తకాలు, మనం కలిసిన స్నేహితులు, మనం ఎదిగిన కాలమాన పరిస్థితులు ఇంకొక వ్యక్తి కాలమాన పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవండి. అందుకని ఒకేలాగా ఆలోచించలేము. కార్బన్ కాపీలు మెయింటైన్ అవ్వవు. అందుకని ఆదర్శం వేరును, ఎనాలిసిస్, ఒక వ్యక్తిని అనాలిసిస్ చేయడం వేరును, అతనిలాగా అనుకరించాలనుకుంటే అవ్వలేమంటున్నాను. నేనైతే డిఫరెంట్ ఛానల్స్ ట్రై చేశాను, కుదిరినంత చేశాను. చౌదరి గారు హలో అండి. చౌదరి గారు హాయ్ అండి. ఇక్కడ చౌదరి గారు, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి తారక రామారావుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? అబ్బాయి యాక్టింగ్ స్కిల్స్ అనేది మీరు ఎలాగో చూసుంటారు. వర్క్ షాప్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉన్నాయి తన స్కిల్స్? తను నేనేనండి, అన్నీ తానే అన్నట్టుగా నేను ఆయనకి ఎక్కడో కొంత నేర్చుకున్నాడు. ఆయన నటన పరంగా కొంత ప్రాక్టీస్ చేశాడు. డ్యాన్స్ ఆయనకి పర్సనల్గా చిన్నప్పుడు ఏదో కొంత నేర్చుకున్నాడు. తర్వాత స్వయంగా తన డ్యాన్స్ బాగా స్వయంగా నేర్చుకున్నాడు. అన్ని అబ్జర్వ్ చేసి బాగా గ్రాహక శక్తి ఎక్కువ ఉంది ఆయనకి. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు డ్యాన్స్. ఎక్సలెంట్ డాన్సరు చౌదరి గారు. ఆ డ్యాన్స్తో పాటు నేను ఈ 15 నెలల పాటు 15 నెలలు దాదాపు లాస్ట్ ఇయర్ March 27న సూత్రప్రాయంగా ఓకే అయితే April 27న నేను అతన్ని చూడటం జరిగింది. అప్పటి నుంచి 15 నెలల పాటు కోచింగ్ ఇచ్చాను. ఎక్సలెంట్గా తను డాన్స్ చేయగలడు, యాక్టింగ్, అన్ని రకాల ఎమోషన్స్ని పండించగలడు. అది మీరు లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పారు, ఐస్ చాలా బాగా డిస్క్రైబ్ చేశారు. అంటే యాక్టింగ్ లో కూడా అవి ఉండబోతున్నాయి అనేది మీరు కళ్ళతో అభినయించగలడు అతను. సాయి మాధవ్ గారు సో బేసికల్లీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఏ డైలాగ్స్ రాసినా కూడా పులులు, సింహాలు, అలాగే చాలా ఉంటాయి, మీసాలు, ఇవన్నీ. సో ఈ సినిమాలో కూడా ఆ ఫ్యామిలీ నుంచే హీరో వస్తున్నారు. మరి మీ డైలాగ్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఇట్లనే ఉంటాయా? ఏ సినిమా అయినా కథను బట్టి ఉంటాయి. కథను బట్టి కానీ పులులు బట్టి సింహాన్ని బట్టి ఉంటాయి. పులులకి సింహానికి డైలాగ్ రాసినా కూడా వేస్ట్ అని చెప్పలేదు. చౌదరి గారు, దిస్ ఇస్ చంద్ర, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు, చాలా మందికి హ్యాపీ. అది అంటే 9 years గ్యాప్ వచ్చింది సార్. ఈ 9 years గ్యాప్లో ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ అయింది. 24 క్రాఫ్ట్స్లో కూడా చాలా డెవలప్ అయింది అండ్ ఇండస్ట్రీ కూడా ప్రపంచానికి తెలిసింది. అండ్ మీ సినిమాల నుంచి కానీ, ఈ 9 yearsలో వచ్చిన సినిమాల నుంచి కానీ, ఇండస్ట్రీలో ఈ గ్యాప్ టైంలో మీరు ఇంకెక్కువ ఏమైనా తెలుసుకోవడానికి, ఎక్కువగా ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా? నిరంతరం స్టడీ చేస్తున్నాను భయ్యా, నిరంతరం స్టడీ చేస్తున్నాను. వెనకాల కెమెరా పెట్టుంటే మీకు అర్థమయ్యేది. నేను చదివే పుస్తకాలు కానీ, చూసే మనుషులు కానీ, చూసే సినిమాలు కానీ, నేను టెక్నికల్గా ఏమేమి సినిమాలు తీస్తున్నారు, ఎట్లా తీస్తున్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్లు వచ్చినాయి, ఎలాగ పరిశ్రమిస్తున్నారు, ఎలాంటి స్క్రీన్ ప్లే చేస్తున్నారు, అన్ని ప్రతి సినిమా నేను చూస్తుంటాను. ఐమాక్స్కి మీరు వచ్చినా రాకపోయినా అన్ని సినిమాలు నేను చూస్తుంటాను. దాని వెనకాల అంత స్క్రీన్ ప్లే టర్మ్స్లో వర్క్ చేశారు, దానికి ఎంత లైటింగ్ ప్యాటర్న్స్ ఎలాంటివి మారుతున్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్లు పెట్టి ఏం చేస్తున్నారు, అన్నీ నేను నిరంతరం దాని గురించి పరిశ్రమిస్తుంటాను, అన్వేషిస్తుంటాను, తెలుసుకుంటా ప్రయత్నిస్తున్నాను. వైవిఎస్ గారు, ఒక నిమిషం. పాతాళ భైరవి సినిమా ఏమైనా సోషలైజ్ చేస్తున్నారా? అదేం లేదండి, అదేం లేదు. చెప్పండి బాయ్. గీత గారు, న్యూ టాలెంటెడ్ రోల్స్ అని పెట్టారు యాక్చువల్గా. మరి మిగతా నటినట్లు వీళ్ళందరూ కొత్త వాళ్ళు పరిచయం చేస్తున్నారు. బట్ డైరెక్టర్గా వైవిఎస్ గారిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం. ఆయనకి మంచి పని, కూలి పని చౌదరి గారు అంత ఒకే అయితే కథ ఒప్పించారా ఆయన, లేకపోతే మీరు కథ ఒప్పుకున్నారు, సాటిస్ఫైడ్ ఒప్పుకున్నారు, లేకపోతే ఆయన ఒప్పించారా బలవంతంగా? నాకు ఏ కథ వచ్చినా ఆవిడకి ముందు చెప్తానండి, అందుకని ఒప్పుకుంటుంది ఆవిడ. ఫైనల్ క్వశ్చన్ ఒకటి గీత గారికి. మీ న్యూ టాలెంటెడ్ రోల్స్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఒకరిని పరిచయం చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ ఆయనకి ఎంతో ఇష్టమైన మహేష్ బాబు గారి అబ్బాయి కూడా మరి ఉంది కదా, ఆయన కూడా మీ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? గౌతమ్ కృష్ణ అవకాశం వస్తే తప్పకుండా. సార్ చౌదరి గారు, మీరు ఇప్పటివరకు హీరోయిన్ పరిచయం చేయలేదు అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని పరిచయం చేస్తారా? స్టార్ట్ చేయక ముందు చేస్తారా? నెక్స్ట్ ఈవెంట్ లో వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ యొక్క వీడియోస్ అన్ని మీకు పరిచయం చేస్తాను. మీ అనుమతి తీసుకుని షూటింగ్కి వెళ్తాను.